ఇది స్థానిక నాయకత్వం బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల అభిప్రాయం నేర్పిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు మా అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అదేవిధంగా సిరిసిల్ల జిల్లా పార్టీ తాజా మాజీ అధ్యక్షులు బాన్స్వాడ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమన్వయకర్త శ్రీ తోట ఆగన్న గారికి అదేవిధంగా మరి ఈ వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి సోదరులు నార్ల రత్నకుమార్ గారు, అంజిరెడ్డి గారు, వల్లెపల్లి శ్రీనివాస్ గారు, మోరి కిషన్ గారు, అట్లనే రవి గారు, అట్లనే ధర్మతేజ గారు, అట్లనే మాధవరెడ్డి గారు, అట్లనే మన గణేష్ గారు, మిగతా సోదరులు ఎవరైనా పేర్లు తీసుకోకపోతే అన్యత భావించకుండా సోదరులు కొత్తగల్ నుంచి ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి సోదరుడు నవీన్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సోదర కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. ఇవాళ ప్రత్యేకంగా బాన్స్వాడ నియోజకవర్గంలో నిజాం నవాబు కట్టినటువంటి నిజాం సాగర్ 47 మన స్వాతంత్రం కంటే ముందు కట్టినటువంటి నిజాం సాగర్ పరిస్థితులు 47 కంటే కట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి బాలారిష్టాలన్నింటినీ తట్టుకుంటూ ఇవాళ ఉన్న పరిస్థితి వరకు వచ్చినటువంటి పరిస్థితులు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు 71, 72 పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు తర్వాత ఇక్కడి రైతాంగం నిజాం సాగర్ ఆయకట్టు పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని పెద్ద ఎత్తున ఇవాళ మనం ఏ రకమైనటువంటి ధర్నా చేస్తామో అలాంటి పెద్ద ఉద్యమం లాగా నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి రైతాంగం, ఆర్మూర్ ప్రాంతం, నిజామాబాద్ సరౌండింగ్ ఉన్న ప్రాంతం, బాన్స్వాడ, బోధన్ ప్రాంతాలు అన్ని కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే అప్పుడున్నటువంటి శాసనసభ్యులు ముప్పనేని శ్రీనివాసరావు గారు, అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జలగం వెంకటరావు గారు నిజాం సాగర్ ఆయకట్టు పరిరక్షణ కోసం సింగూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో చేసినటువంటి ఆ కార్యక్రమం కొన్నేళ్ల పాటు మనకి ఇక్కడ ఏ రకమైనటువంటి పంటలకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చేసినటువంటి సందర్భం. తదనుగుణంగా ఏదైతే మంజీరా మీద పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టడం వల్ల మంజీరా నది ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ తగ్గటం వల్ల దాన్ని పరిస్థితులలో మరి సింగూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తర్వాత నిజాం సాగర్ పరిస్థితి అప్పటికి కూడా అగమ్యగోచరం అయ్యేటువంటి పరిస్థితిలో అన్ని మండల ప్రధాన కేంద్రంలో సింగూరు నీళ్లు విడవాలి, లేకపోతే ప్రభుత్వాన్ని దించుతామనేటువంటి పెద్ద డిమాండ్తో వర్ణి మండల ప్రధాన కేంద్రం ఒక ప్రత్యేకంగా తీసుకొని అప్పుడు మాతో ఉన్నటువంటి మాజీ ఎంపీపీ సోదరులు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సింగూరు నీళ్లు విడుస్తారా లేదా మీరు ప్రభుత్వం రాజీనామా చేస్తారనే డిమాండ్ తోటి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మరి ఆ రోజు సింగూరు ఉద్యమం చేస్తే అది అనుకున్న తర్వాత ఆ ఉద్యమానికి అనుగుణంగా ఇవాళ ఉన్నటువంటి శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు రైతాంగ శ్రేయస్సుతోటి 57,000 మెజార్టీతో మరి 94 ఎన్నికల్లో గెలవటం జరిగింది. ఆయన గెలిచిన తర్వాత 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో వివిధ పోర్టుఫోలియో మంత్రిగా ఉండి కూడా నిజాం సాగర్ ఆయకట్టు పరిరక్షణ పనిచేయకుండా కేవలం ఒక 2 ప్రాజెక్టులు సింగీతం కళ్యాణి ప్రాజెక్టులు చంద్రబాబు గారిని అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని నియోజకవర్గం అంతా సింగీతం కళ్యాణి ప్రాజెక్టుల వల్ల నిజాం సాగర్ ఆయకట్టు పరిరక్షించబడుతుందని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి మరి ఆ 2 ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది. 10 ఏళ్లలో పూర్తి చేసిన క్రమంలో ఇవాళ ఆయన చేసినటువంటి ఆ 2 కార్యక్రమాలు ఎటువంటి అంటే రైతాంగం పొలాల్లో వర్షపడి నీళ్లుంటే సింగీతం కళ్యాణ్ నుంచి నీళ్ళు వస్తాయి. రైతాంగానికి నిజంగా నీళ్లు అవసరమైన నాడు సింగీతం కళ్యాణి ప్రాజెక్టులు ఎవ్వరికి ఉపయోగపడినటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి పరిస్థితిని కేవలం ఆ రాజకీయ లబ్ధి కోసం కేవలం కాంట్రాక్టులో కమిషన్ల కోసం చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారిని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి.
ఇంకొక విషయం, 2004లో కేసీఆర్ గారి నాయకత్వం, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ కావాలని పరిస్థితి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా మా అన్న బాజిరెడ్డి గౌర్తల్ గారిని బాన్సోడ నియోజకవర్గాన్ని పంపి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా 2004లో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఏదైతే 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేసినటువంటి ప్రాజెక్టుని 2006లో గుత్పాలి సాగర్ ప్రాజెక్టు పెద్ద ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్, నిజాం సాగర్ ఆయకట్టుని సగభాగం కింద ఉన్నటువంటి ఆర్మూర్, బాల్కొండ, లేకపోతే నందిపేట ఈ ప్రాంతాలన్నింటినీ డిచ్పల్లి వరకు ఈ ప్రాంతాలన్నింటినీ సగభాగం విడదీసి ఆయకట్టును స్థిరీకరించి నిజాం సాగర్ ఆయకట్టు కేవలం బాన్స్వాడ, బోధన్ ప్రాంతాలకు నీళ్లు ఇచ్చేటువంటి పరంగా మా అన్న బాజిరెడ్డి గౌతమ్ గారు, పెద్దల కీర్తి శేషులు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి పరిస్థితిని మేము గర్వంగా మాట్లాడుతాం. ఆ రోజు జరిగినటువంటి నిజాం సాగర్ కాలువల ఆధునీకరణ కానీ నిజాం సాగర్ ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈ ప్రాంత రైతాంగం 2 పంటలు స్పష్టంగా పండించుకున్నటువంటి పరిస్థితిని మా అన్న బాజిరెడ్డి గౌతమ్ గారు, సరే పార్టీలకు అతీతమైన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇద్దరు వల్ల జరిగిందని మేము ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. ఇన్ని జరిగిన తర్వాత ఈ పెద్ద మనిషి నిజాం సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేటువంటి విధానం పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఒక్కటే తెలుసట. ఇవాళ కొంతమంది చెప్తా ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు మిమ్మల్ని స్పష్టంగా అడుగుతున్నాం, 30 ఏళ్ల శాసనసభ్యత్వ పరిస్థితులు, 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఒక బై ఎలక్షన్లో ఎన్నికైనటువంటి మీరు ఎక్కడ ఏ రోజు నిజాం సాగర్ నీటిని సక్రమంగా వినియోగించారో చెప్పాలంటే, సరే గత విషయాలు ఎన్ని మాట్లాడినా కూడా మొన్నటికి మొన్న గత ఖరీఫ్ సీజన్లో నిజాం సాగర్ ఆయకట్టు కెపాసిటీ ప్రాజెక్టు కెపాసిటీ 17 టీఎంసీలు అయితే నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళినటువంటి నీళ్లు 200 టీఎంసీలు. 200 టీఎంసీలు బయటకు వెళ్తే కనీసం సింగూర్ బ్యాలెన్స్ రిజర్వాయర్, నిజాం సాగర్ 2 కనుక మనం బ్యాలెన్స్ చేసుకుంటే 4 పంటలకు నీళ్లు రావాల్సినటువంటి పరిస్థితి. ఏం చేసింది మీరని వాళ్ళు అడుగుతా ఉన్నారు. కేవలం కళ్ళబల్లి మాటలు, కళ్ళబల్లి కథలు చెప్పుకుంటా 25 ఏళ్ళు 30 నుంచి ఈ కాన్స్టిట్యూన్సీని ఒక ఆదాయ వనరుగా చేసుకుని దోపిడీ చేస్తూ, దొంగతనాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇంట్లో కూర్చొని రైతాంగం ఇబ్బంది పడుతుంటే, నారుమళ్ళు ఎండిపోతుంటే, నాట్లకు నీళ్లు లేకపోతే ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా ఒక్కటే చెప్తున్నాం, నిజాం సాగర్ ఆయకట్టు రాజశేఖర రెడ్డి గారి వల్ల లేకపోతే కేసీఆర్ గారి వల్ల ఒక పరిస్థితికి వచ్చింది. ఎక్కడొక కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సుందిళ్ళ, అన్నారం, సుందిళ్ళ, వెల్లంపల్లి, ఆ పైన మిడ్మానేరు ప్లస్ ఈ పైకి వచ్చేటప్పటికల్లా మల్లన్న సాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులని పూర్తి చేసిన తర్వాత అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ఒక బృహత్తర కార్యక్రమం, ఈ రాష్ట్రం తెలంగాణ కావడానికి కారకులైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం, నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితిని, మరి నీళ్లని ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే ఇది ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే తెలంగాణ 10 జిల్లాలు, తెలంగాణ ఉమ్మడి జిల్లాలు, తెలంగాణ 7 జిల్లాల్లో ఖమ్మం సీతారామ ప్రాజెక్ట్ ద్వారా, వరంగల్ దేవాదుల సమ్మక్క సారక్ ప్రాజెక్ట్ ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో కొంత భాగం, మెదక్, ఈ నల్గొండ, ఈ అన్ని మొత్తం 7 జిల్లాలకి గోదావరి నీళ్ళని తెచ్చినటువంటి గోస్తర కార్యక్రమాన్ని వాళ్ళు కేసీఆర్ గారు చేసినటువంటి సందర్భాన్ని ఇలా ప్రత్యేకంగా మాట్లాడుతూ, దాంట్లో భాగంగానే సింగూరు తప్ప, మెదక్ జిల్లాలో ఉన్న ఒక సింగూరు ప్రాజెక్ట్ తప్ప ఆ పైన 7 జిల్లాల్లో అన్ని ప్రాజెక్టులకి కాళేశ్వరం నీళ్ళనిచ్చి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి ప్రాజెక్టు లేదు. ఉన్న పరిస్థితి కూడా చెప్తున్నాం. ఒక్క నిర్ణయం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒకళ్ళు కనుక నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో భవిష్యత్తులో కూడా కరువు ఉండేటువంటి పరిస్థితిని ప్రాజెక్టును తెస్తే ఇవాళ ఆ ప్రాజెక్టును వినియోగంలో పెట్టకుండా 2 టీఎంసీలు రోజు మనం పంపింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటే పనికిరాని కారణాలు చెప్పి దొంగ మాటలు చెప్పుకుంటా అధికారం లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ అధికారం రాగానే తప్పుడు మాటలు, అవినీతికి మరకలు అందిద్దామనేటువంటి ప్రత్యేక కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు పెట్టుకొని ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ రైతాంగాన్ని
పెద్ద ఎత్తున అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం అందరం ముందెత్తి ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి అని ఒకటే అడుగుతున్నాం. 2 టీఎంసీలు రోజు లిఫ్ట్ చేసి ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టుకి నేను గతంలో నీళ్లు తెచ్చాను అన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ ఎందుకు మొద్దు నిద్రపోతున్నారో చెప్పాలని అడుగుతాం. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాలన్నీ రైతాంగ ప్రయోజనాలని పన్నంగా పెట్టి ఆయన ఇష్టమైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన కాంట్రాక్టులు ఏ కాంట్రాక్టు పనులు మనం తీసుకుంటే లేదా ఏ ప్రాజెక్టుకు నిధులు వస్తే మనకు కమిషన్లు వస్తాయనేటువంటి కార్యక్రమం తప్ప పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి ఏనాడు చేసింది ఏమి లేదని ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇవాళ ఒక్కటి స్పష్టంగా చెప్తున్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీకు ఒక అవకాశం ఉంది. సరే మంచికి వెళ్ళావా చెడుకి వెళ్ళావా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాం. మిమ్మల్ని ఒక్కటే అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి పాలన నచ్చి మెచ్చి రేవంత్ రెడ్డి గారితో వెళ్ళాలంటున్నాను. మీకు స్పష్టంగా ఒక మాట అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి నీకు నచ్చి మెచ్చినప్పుడు వెళ్ళినటువంటి వ్యక్తిని ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర పోయి కాళ్ళు పట్టుకుంటావా, కడుపులో తల పెడతావా, లేకపోతే తలిగించి మాట వినిపించుకుంటావా, ఏం చేస్తావో మాకు తెలియదు. నిజాం సాగర్ పరిస్థితి ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిగా ఆధారపడినటువంటి ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. దానికి ఏ నిర్ణయం తీసుకుంటే నీ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటే మాకు మంచి జరుగుతుందో ఈ నియోజకవర్గ రైతాంగానికి ఏం చేయాలో అక్కడే చేయగాలి. పనికిరాని చేయలేగాలని పెట్టి మేమేదో కార్యక్రమం పెట్టి రైతాంగం ఇబ్బందులు ఉన్నారంటే పనికిరాని వాళ్ళకి 10 మందిని పంపి పనికిరాని రెస్పెక్ట్ పెడితే జరిగేది ఏంటని మీకు ప్రత్యేకంగా అడుగుతాం. ఇంకొక మాట చెప్తా ఉన్నాం. ఒకవేళ స్పీకర్ గారు మీరేదో బీఆర్ఎస్ శాసనసభ్యులు అంటున్నారు. మేమైతే బీఆర్ఎస్ శాసనసభ్యులు కాదు, కాంగ్రెస్ అమ్ముడు వైండు, కాంగ్రెస్ దగ్గర గీతమో కుంట్లో చేస్తున్నాడని చెప్తా ఉన్నాం. మరి అలాంటి వ్యక్తి నిన్ను ఒకటే అడుగుతున్నాం. ఒకవేళ టీఆర్ఎస్కు సంబంధించిన శాసనసభ్యుడు అని ఇంకా ఏమన్నా రమారమి 2009లో కేసీఆర్ గారు భాగస్వామ్యంతో తెలుగుదేశం పార్టీతో జతకట్టి గెలిచినటువంటి శాసనసభ్యుడు 2012లో కానీ 2014లో కానీ 2018లో కానీ 2023లో కానీ 5 పర్యాయాలు కేసీఆర్ గారి దయతో నువ్వు శాసనసభ్యుడైనటువంటి వ్యక్తివి. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ బ్రతికినటువంటి వ్యక్తివి. నీకు ఒక్కటే అడుగుతున్నాం. రా మాతో పాటు కండు వేసుకొని తిరుగుదాం. రేవంత్ రెడ్డి నిలదీద్దాం. కాళేశ్వరం నీళ్లు నిజాం సాగర్కి ఎందుకు రావో మనందరం నిలబడి పోరాడదాం. ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేద్దాం. దానికి దమ్ముంటే బయటకు రా. అంతేగాని నంగరాజులాగా రాజకీయ వ్యభిచారిలాగా ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి, తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్కి, మళ్ళీ కాంగ్రెస్కి, రేపు ఒకవేళ ఇంకో పార్టీ ఏదైనా ఎంఐఎంఓ బీజేపీ అధికారంలోకి వచ్చి కూడా ఆ పార్టీకి వెళ్ళాలంటే దిగదారుడు పనులు చేయొద్దని శ్రీనివాసరెడ్డి అంటే ఒక రకమైన అభిప్రాయం జనాలు ఉండేది. వాస్తవాలు కూడా కొన్ని మాట్లాడుకోవాల్సిన సందర్భం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోగానే స్పందిస్తాడు, ఏదైనా సమస్య ఉంటే పనిచేస్తాడు అనేటువంటి అభిప్రాయాన్ని ఇవాళ ఇంత దిగదారుడుతనంగా పోగొట్టుకోవాల్సిన అవసరం ఈ వయసులో మీకు ఏంటి అని చెప్పేసి ప్రత్యేకంగా అడుగుతాం. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఒకటే అడుగుతున్నాం. ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిలో రైతాంగం, రైతు కూలీలతో నిండినటువంటి ప్రభుత్వం. 70,000 కుటుంబాలు, దగ్గర 80,000 కుటుంబాలు ఉంటే 70,000 కుటుంబాలు రైతాంగం, రైతు కూలీలు. మా జీవనోపాధి, మా బ్రతుకు పూర్తిగా నిజాం సాగర్ ప్రాజెక్టు మీద ఆధారపడింది. దానికి నిర్ణయాలు చేసే క్రమంలో మీరు ఏ తప్పు చేసినా కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా ఊరుకోడు. మిమ్మల్ని అవసరమైతే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శక్తి ఎంతుంటే అంట రేపటి రోజున ఈ నియోజకవర్గంలో ఉన్న 4 ఉమ్మడి మండల కేంద్రాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఇదే రకమైనటువంటి ధర్నాలు చేస్తాం. మీరు వినకపోతే మీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి ప్రత్యేకంగా చెప్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చివరి రోజుల్లో ప్రాణాలు పోయే స్థితికి వచ్చినా కూడా నలుగురికి మంచి చేసే కార్యక్రమం చేయగానే పనికిరాని జిమ్మికులు చేసి నీ ఇష్టమైనట్టు మాట్లాడుతూ ఊరుకునే లేదు ప్రత్యేకంగా చెప్తూ దీనికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతాంగానికి కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరికి ఎన్ని పనులున్నా రేపు బీర్పూర్లో కానీ లేదా ఇంకోసారి బర్నీలో కానీ లేకపోతే బాన్స్వాడలో కానీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఈ కార్యక్రమం మాదనే రకంగా మీరు కార్యకర్తలు పనిచేయాలని ప్రత్యేకంగా మీ అందరినీ కోరుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఖచ్చితంగా నీళ్లు విడుదల చేసే వరకు, నిజాం సాగర్కి నీళ్లు ముట్టే వరకు ఎవ్వరూ ఇది మన కార్యక్రమంగా పనిచేద్దామని ప్రత్యేకంగా మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసు.